ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కమిటైన సినిమాలను ముగించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఏఎం రత్నంకి ఇచ్చిన మాట ప్రకారం హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసి గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరైన గ్రాఫిక్స్ లేక సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. వీరమల్లు సినిమా తర్వాత వెంటనే ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లుతో పోయినది ఓజీతో రావటం ఖాయమంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ధీమాతో కనిపిస్తున్నారు. అయితే ఇటీవల దుబాయ్లో జరిగిన సైమా సినీ అవార్డు వేడుకల్లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం తాను ఇప్పటికే సాంగ్స్ రికార్డ్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక పాట చిత్రీకరణ కూడా చేశానని, ఆ పాట విన్న తర్వాత పవన్ కళ్యాణ్ సార్ హ్యాండ్షేక్ ఇచ్చి చాలా రోజుల తర్వాత డాన్స్ చెయ్యాలి అనిపించిందని అన్నారట. ఆయన మాటలను బట్టి చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ డాన్స్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్కి డాన్స్ చేసే మూడ్ను తెప్పించే విధంగా దేవిశ్రీ తన పాటను ట్యూన్ చేసిన నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఫ్యాన్స్ ఎదురుచూపులు మరింత ఎక్కువవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ సినిమా వార్తల కోసం ఇప్పుడే మన సినిమా పిచ్చోడి ఛానల్కి ఫాలో కొట్టండి.